గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఏం చేసుకోబోతున్నామో చెప్పండి. థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, దోసకాయ పచ్చడి అన్నమాట. ఎంత బాగా కుదిరిందో ఈ దోసకాయ పచ్చడి, ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో తక్కువ టైం ఉన్నప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ. ఉట్టి దోసకాయలే ఉంటే ఇలా ట్రై చేయండి, కర్రీ కాకుండా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన దోసకాయ పచ్చడికి మంచి రుచి ఇచ్చేదేంటో తెలుసా? ఇవేనండి, చూడండి. తెల్ల నువ్వులు ప్లస్ పల్లీలు అనమాట. ఈ రెండింటిని మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో వీటిని మనం తర్వాత యూజ్ చేస్తాము. సో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక టొమాటోస్ని ఇలా సగానికి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఈరోజు మా మమ్మీకి అస్సలు టైం లేదు. దసరా హాలిడేస్ అయిపోయాయి కదా, సో మా చెల్లి వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి, అందుకే హడావుడిగా చేసేస్తుంది. లేకపోతే ఎప్పుడు రోటి పచ్చళ్ళే చేసుకుంటాం, మేము పచ్చళ్ళు రోట్లో నూరుకుంటాము. అలాంటిది ఈరోజు మా మమ్మీ హర్రీ బర్రీగా చేసేస్తుంది. అయినా కూడా మిక్సీలో వేసినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే ఒక గుప్పడి పచ్చిమిర్చి తీసుకున్నాము, వాటిని ఒక సన్నగా కట్ చేసుకొని, లేకపోతే ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకొని మీరు వేసేసి వీటితో పాటే దగ్గరగా ఉన్న మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి మగ్గే వరకు కుక్ చేసుకోవాలి గైస్. చూడండి, చక్కగా మగ్గిపోయాయి అనమాట. ఒక 10 minutes లో మగ్గిపోతాయి. సో దీంట్లోకి స్పెషల్ ఏంటంటే ఈరోజు చింతకాయ తొక్కు అనమాట. చింతకాయని ఉప్పుని మనము దంచుకుంటాము రోకల్లో వేసేసి. దీన్ని మనము ఎన్ని రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంతో మనము దోసకాయ పచ్చడి చేయబోతున్నాము. దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాము, ఇంకా వీటిని పక్కన పెట్టేసుకోవాలి. సో వీటితో పాటు మనము ఆ చింతకాయ తొక్కుతో పచ్చడి చేసుకోబోతున్నాము. దోసకాయలు మాత్రం టెస్ట్ చేసుకోవాలి, ఒకసారి ఒక ముక్క తిని చూడండి, లేకపోతే చేదొచ్చేస్తే కొన్ని కాయలు అవి పనికిరావు అనమాట. సో ఇక చూడండి, ఒక కాయ అట్లాగే మాది పాడైపోయింది, మీరు కూడా చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ మన చింతకాయ తొక్కు వేసుకున్నాము. నెక్స్ట్ పల్లీలు మేము తోలుతో పాటే వేసేస్తున్నాము, లేకపోతే మీరు మీ ప్రిఫరెన్స్ అనమాట, వద్దనుకుంటే మీరు నార్మల్గా వేసుకోండి. తెల్ల నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసాము. ఇవి ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్నులపాయలు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని ధనియాలు, ఈ ధనియాలు చాలా టేస్ట్ అనమాట, మీరు ట్రై చేయండి గైస్. పచ్చడిలోకి ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నేను కూడా నమ్మలేదు తినే వరకు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ పచ్చడి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలోకి ఈ పచ్చడి మొత్తాన్ని కలిపేసుకుంటాం. మనం దోసకాయలను కూడా పచ్చడి చేసేయట్లేదు, ఇలా పచ్చి ముక్కలు పచ్చడిలోకి చాలా బాగుంటాయి. ఇలాగే ట్రై చేయండి పచ్చడి. నెక్స్ట్ తాలింపు. పచ్చడిలోకి తాలింపు ఆప్షనల్, మీ ఇష్టము, కానీ దీంట్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 2-3 ఎండుమిర్చి వేసుకుంటున్నాము. తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ ధనియాలు వేసుకున్నాం. మళ్ళీ మేమైతే తాలింపులోకి ధనియాలు కూడా వేస్తాము, మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆప్షనల్ ఇది, వెల్లుల్లి వేసుకోండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చినట్లయితే, లేకపోతే నార్మల్గా ఇంగువ వాడుకోండి. అంతే గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకే రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.